కాకినాడ జిల్లాలోకి పెద్ద పులి మళ్లీ ఎంటర్ అయింది. ఏలేశ్వరం మండలం కంబాలపాలెంలో పులి పంజా విసిరింది. పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. కంబాలపాలెం మరివీడు గ్రామస్తులు పెద్ద పులి భయంతో వణికిపోతున్నారు. కాకినాడ జిల్లాలోకి పెద్ద పులి మళ్లీ ఎంటర్ అయింది. ఏలేశ్వరం మండలం కంబాలపాలెంలో పులి పంజా విసిరింది. పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి చెందింది. కంబాలపాలెం మరివీడు గ్రామస్తులు పెద్ద పులి భయంతో వణికిపోతున్నారు. లేదని క్యారెక్టర్కి వచ్చి చూసుకున్నామండి. చూసుకోబోతుకి దోణ తీసుకొని పోయిందండి పెద్ద పులి. ఫారెస్ట్ అధికారులు ఎవరు రాలేదండి? ఎవరు రాలేదండి. సాటింపు ఎన్ని గంటలకు వేయించారండి? 9:30 మన ఏటారే ఉన్నదంటే పులే ఏటారే ఉన్నది. ఎవరు కూడా బయటికి వస్తా రానాకి లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాపటికే మన ఏటారే ఉన్నదండి. మన ఊరు పక్కనే ఉన్నది. పులి తిరుగుతుందండి. పులి అంటే ఎవరు కూడా బయటికి రానాకి లేదండి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు? వివరాలేంటి? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో 10 రోజుల పాటు పరిశీలించిన పెద్ద పులితో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. అయితే 2 రోజుల కిందట ఆ పులి శృంగదారం నుంచి రాజవోమింగి మండలంలోకి వెళ్లడం జరిగింది. పోలవరం జిల్లాలోకి పులి వెళ్ళింది. అటవీ ప్రాంతం చెప్పి ప్రజలు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ 2 రోజుల తర్వాత అనూహ్యంగా ఏలేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి పులి మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది. మర్రివీడి పంచాయతీ పరిధిలోని గ్రామంలోని ఈ పెద్ద పులి సంచరించి రాత్రి లేగదోడు మీద దాడి చేసింది. పులి పంజా విషయంతో ఆ లేగదోడు చనిపోవడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన చెందారు. ఆ మర్రివీడి పంచాయతీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్న గ్రామాలంతా కూడా చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అయితే అటవీ శాఖ అధికారులు ఎవరు కూడా తమ గ్రామంలోకి రాలేదని చెప్పి అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే గత కొద్ది రోజులు అంటే 10 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి అటు ఇదే ఏలేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చి మొత్తం అన్నవరం వరకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. పులి వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి అటు ప్రజలే కాదు అటవీ శాఖ అధికారులు కూడా ఊపిరి తీసుకున్న తరుణంలో మళ్ళీ 2 రోజుల తర్వాత ఏలేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరించడం ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో బయటికి రావాలంటే గజగజగా వణుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇక పంట చేనుల్లో ఉన్నటువంటి పశువులను వేటాడుతూ అక్కడే ఉన్నటువంటి కొండల మీద తిష్ట వేసి పులి ప్రజలనైతే తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇది అయితే పులిని బంధించాలని చెప్పి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు 11 టీంలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ పులి వారి ట్రాప్లకు చిక్కుకోకుండా తప్పించుకుని తిరగడం అధికారులను కూడా ముప్పు తిప్పులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ట్రాంక్లైజ్ చేసి పులిని బంధించి విశాఖ జూకు తరలించాలన్నది అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంగా చెప్తున్నారు. అయితే పులి జన సంచారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ట్రాంక్లైజ్ చేస్తాము. ప్రస్తుతం అయితే అది అటవీ మైదాన ప్రాంతంలో ఏదైతే అక్కడ ఉన్నదో సప్లైన్ ఏరియాలో తిరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేదన్నది అటవీ శాఖ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాధానం. రైట్, థ్యాంక్ యూ రాజు.